నిరంతర ధ్యాన ఛానల్కి మీకు స్వాగతం. ఇదేమిటి, ఒక సినిమా నటి ప్రేరణ కలిగించడం ఏమిటి ధ్యానానికి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది సత్యం. సావిత్రి వల్లనే నేను ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. దాన్ని ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఎలా వచ్చా అన్నది. అంతేకాకుండా ఆ ధ్యానం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సావిత్రి గురించి ఎలాగో మనం మాట్లాడుకుంటాం, దాంతోపాటు ధ్యానం గురించి మనం ఇందులో మాట్లాడుకుంటాం. మా నిరంతర ధ్యాన ఛానల్లో ఇంతవరకు వచ్చిన 14 వీడియోలను మీలో కొందరు చూసే ఉంటారు. ఈ నెల రోజుల్లో అప్లోడ్ చేసిన ఈ వీడియోల్లో ర్యాండమ్గా కొన్ని టాపిక్స్ తీసుకొని మాట్లాడమే జరిగింది, కానీ నిరంతర ధ్యానం అంటే ఏమిటి, ఎలా చేయాలి అన్నది ఇంతవరకు చెప్పలేదు. నిరంతర ధ్యానం పూర్తి కోర్సును ఒక ప్రత్యేకమైన సిరీస్గా చేయాలన్నదే మా ఉద్దేశం. ప్రస్తుతం ఈ వీడియోలో నాకు ఏమేమి ప్రేరణ కలిగించాయి, ధ్యానంలోకి ఎలా వచ్చాను అన్న దాంతో మొదలు పెడుతున్నాను. అవి మీకు కూడా ప్రేరణ కలిగిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. ఇదేదో నేను నా గురించి చెప్తున్నానని అనుకోకండి, ఇది కూడా సిరీస్లో భాగమే, మొదటి భాగం కనుక దీన్ని పూర్తిగా చూడండి. నిరంతర ధ్యానం బహుశా 10 వీడియోల్లో పూర్తి కావచ్చేమో. వారానికి 2 వీడియోలు చొప్పున అప్లోడ్ చేస్తుంటాం. ఈ వీడియోల ఉద్దేశం మానిటైజేషన్ కాదు, కేవలం నాకు వచ్చిన జ్ఞానాన్ని సాధ్యమైనంత వరకు పంచటమే. 2 నెలల క్రితం నాకు గుండెపోటు వచ్చింది. డాక్టర్లు ఇక లాభం లేదు, పిల్లల్ని పిలిపించండి అని కూడా చెప్పేశారు. కానీ 2వ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాను. నా పనులు నేను చేసుకుంటున్నానంటే అది కేవలం దైవబలం, దైవ సంకల్పం అని నేను భావిస్తున్నాను. ట్రీట్మెంట్ చేయించుకునే స్తోమత నాకు లేదు, చేయించుకోదలుచుకోలేదు. సహజ మరణమే శ్రేయస్కరమని నా అభిప్రాయం. ఇదంతా మీ జాలి పొందుదామని కానీ మీ ఆర్థిక సహాయం కోసం కానీ చెప్పడం లేదు. ఆ రెండు నాకొద్దు. సైన్స్లో ప్రపంచంలో ఎక్కడ ఎవరేమి కనిపెట్టినా అది మానవాళ్ళంతటికీ ఉపయోగపడుతుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఒక సామూహిక కృషి అని నేను గట్టిగా నమ్ముతాను. ఈ ప్రపంచంలో అందరం కలిసి ఆధ్యాత్మికంగా ముందుకు పోతున్నాం కనుక నాకు లభించిన జ్ఞానాన్ని సాధ్యమైనంత మందికి పంచడం నా ధర్మంగా భావిస్తూ మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే, ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వమని. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని పూర్తిగా చూడండి, నిజంగా నచ్చితేనే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మీ కామెంట్స్ తప్పక పెట్టండి. ఈ 5 చేయటం ఎందుకంటే ఇలా ఆడియన్స్ రెస్పాన్స్ వచ్చిన వీడియోలనే యూట్యూబ్ తన తరఫు నుంచి లక్షల మందికి చూడమని సజెస్ట్ చేసి పంపిస్తుంటుంది. అలా ఎక్కువ మందికి ఇది చేరుతుందన్న ఉద్దేశంతోనే మీరు ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వండి అని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎంతకాలం ఈ పని చేయగలనో తెలియదు, కానీ వీలైనంత వరకు నాకు తెలిసిందంతా వెల్లడి చేద్దామని, వీలైతే వర్క్షాప్స్ని కూడా నిర్వహిద్దామని అనుకుంటున్నాను. ఇక విషయంలోకి వస్తే, నిరంతర ధ్యానం అనే సాధనకి నాకు ప్రేరణ కలిగించిన వారిలో మొదటి స్థానాన్ని అలంకరించినది మహానటిగా పేరుగాంచిన అలనాటి మేటినటి సావిత్రి. ఆ తర్వాత రమణ మహర్షి, అన్నమాచార్యులు, మరో 4 అపరిచితుల బృందం. ఈ క్రమంలో సినిమా టైటిల్స్లో ఇన్ ది ఆర్డర్ ఆఫ్ ఎపిరెన్స్ అని చూపించినట్టుగా వీరు ఈ క్రమంలో నా జీవితాన్ని మలుపు తిప్పి ఆధ్యాత్మిక రుచిని చవి చూపించారు. అయితే వీరెవరిని నా జీవితంలో వ్యక్తిగతంగా కలిసి మాట్లాడలేదు. కానీ ధ్యాన సాధనకి వీరి వల్లనే ప్రేరణ చెంది కేవలం పుస్తకాలు చదవడంతో కాకుండా ప్రత్యక్ష సాధనతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవటం, వాటిని 25 పుస్తకాల్లో గ్రంథస్థం చేయటం జరిగింది. అసలు ఇదంతా ఎలా మొదలైందన్నది చెప్పాలంటే మనం 1961-62 సంవత్సరంలోకి పోవాలి. జీవితంలో మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంఘటనలు చూస్తాం. వాటిలో కొన్ని మాత్రమే హృదయానికి హత్తుకొని మనకి గుర్తుండిపోతాయి. అటువంటి వాటిలో నాకు ధ్యానానికి ప్రేరణ కలిగించి జ్ఞానాన్ని ప్రసాదించిన వాటి గురించి మాత్రమే ఇక్కడ మీకు చెప్తున్నాను. అవి నేను స్కూల్లో చదువుతున్న రోజులు. అప్పట్లో మాకు ఏకైక వినోదాలు సినిమాలు. మా స్నేహితుల బృందం అంతా మా పాఠ్యభాగాలతో పాటు సమానంగా సినిమాల గురించి కూడా చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు మా అభిమాన నటి సావిత్రి, ఆమెను మేము సహజ నటి, బోర్న్ యాక్ట్రెస్ అంటూ పొగిడేవాళ్ళం. మనిషి లావుగా అయిన తర్వాత కూడా శశిరేఖలా నటించి మెప్పించటం బహుశా మరెవరికీ సాధ్యం కాదేమో అనుకునేవాళ్ళం. తెర మీద చూసి అభిమానపడ్డ వాళ్ళం ఆమె గురించి సినిమా పత్రికల్లో వచ్చిన వార్తలను విని చూసి మరింత ఇష్టపడటం మొదలుపెట్టాం.
అందులో మాకు బాగా అనిపించినవి ఆమె గ్లిజరిన్ లేకుండా ఏ కంటిలోంచి ఎంత నీరు కార్చాలంటే అంత నీరు కార్చగలగటం ఒకటి. మరొకటి సెట్లో ఆమె అందరినీ ఆప్యాయంగా పలకరించటం, సరదాగా గడపటం. ఎక్కువ ఆశ్చర్యపరిచింది ఆమె అంత సరదాగా ఉన్న డైలాగ్స్ని చేతికిచ్చి సన్నివేశాన్ని వివరించినప్పుడు స్విచ్ వేసినట్టుగా ఆమె ముఖంలో భావాలు పలకటం, ఆమె గొంతు తదనుగుణంగా వాయిస్ మాడ్యులేషన్ చేసుకుని డైలాగ్స్ని పలకటం. అంతవరకు సరదాగా ఉన్న మనిషి కూడా అక్కడ సీన్లో విషాదాన్ని పలికించాలంటే అలవోకగా పలికించేది. అదే ఇతర నటులు ఎస్వి రంగారావు, గుమ్మడి, జగ్గయ్య వంటి వాళ్ళు తర్వాత సీన్ సీరియస్గా ఉండేదైతే ముందు నుంచే ఆ మూడ్లో ఉంటూ ఎవరితోనూ మాట్లాడకుండా సీరియస్గా అటు ఇటు తిరుగుతుండేవారట. ఇది చదివిన తర్వాత ఆమె మీద మాకున్న అభిమానం రెట్టింపు కాదు, ఎన్నో రెట్లు పెరిగింది. ఒకరోజు ఒక సినిమా వార్త విని మాత్రం మేమంతా అవాక్కయ్యాం. ఏ సినిమా షూటింగో గుర్తులేదు కానీ షాట్ రెడీ చేసుకుని యాక్షన్ అనగానే అత్తపోరో లేక సవితల్లి పోరో భరించలేక భారీ డైలాగ్ను మొదలుపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తే మొదటి షాట్ ఓకే అయిపోయిందట. కట్ అనగానే కెమెరా ఆగిపోయింది. అందరూ రెండో షాట్ కోసం లైట్లను మార్చడం, కెమెరా పొజిషన్ మార్చే పనిలో ఉన్న సమయంలో చూస్తే సావిత్రి ఇంకా ఏడుస్తూనే కనిపించిందట. అది చూసిన వారంతా కంగారుగా ఆమె దగ్గరికి పోయి విషయం ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నం చేశారు. మంచినీళ్ళు తెచ్చిచ్చారు, ఉసిరికరతో విసిరారు. అమ్మ సావిత్రి సావిత్రి అంటూ ఎవరు ఎలా పలకరిస్తారు అలా పలకరిస్తూ ఎంత పిలిచినా కూడా ఆమె ఎవరి వైపు చూడలేదు, ఏడుపు ఆపలేదట. మరో 2 నిమిషాలు అలాగే ఉండి తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఇక ఆ రోజుకి ఆమెతో చేసే సీన్లు కాకుండా ఆ సెట్లో ఇతర నటీనటులతో చేయగలిగిన షూటింగ్ని పూర్తి చేసుకున్నారు కానీ ఆమెను డిస్టర్బ్ చేయలేదు. ఆమె వల్ల నిర్మాతలు ఎప్పుడూ నష్టపోలేదని చెప్పేవారు. కానీ ఆ రోజు ఆమె వలన అదే సెట్టింగ్ని మళ్లీ వేయాల్సి వచ్చింది. స్టూడియోలో అదే ఫ్లోర్కి మరో రోజు అద్దె కట్టవలసి వచ్చిందంటూ కూడా 15 రోజుల తర్వాత వచ్చిన మరో సంచికలో వచ్చింది. సావిత్రి అలా ఎందుకు చేసింది అన్నది మాకు అర్థం కాలేదు. దాన్ని వదిలేసాం, మర్చిపోయాం. వేరే వేరే పనులు, చదువుల్లో, వేరే సినిమా ధ్యాసల్లో పడి ఈ విషయాన్ని పూర్తిగా వదిలిపెట్టేశాం. అలా మర్చిపోయిన ఆ వార్త నాకు 30 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందంటే నమ్ముతారా? అప్పటికి చదువు అయిపోయింది, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు కలగటం అన్నీ అయిపోయాయి. నటన మీద ఉన్న మక్కువతో ఎన్నో నాటకాల్లో కూడా ఈ మధ్యకాలంలో పాల్గొన్నాను. ఆ సందర్భంలో ఒకరోజు ఆఫీస్ పని మీద ఒక ఊరు వెళ్ళి అక్కడ ఒక లాడ్జ్లో కూర్చొని ఒక పని కోసం ఒక డాక్యుమెంట్ రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఖాళీగా ఉన్నాను. ఆ టైంలో ఎక్కడో విన్న మెడిటేషన్ అన్న మాట జ్ఞాపకం వచ్చింది. ధ్యానం చేస్తారట, అదేమిటో చూద్దామని కళ్ళు మూసుకొని నాకు తెలిసిన పద్ధతిలో మొదటిసారిగా ధ్యానం చేయడం మొదలుపెట్టాను. కాసేపట్లోనే ఒక ప్రశాంతమైన మనోస్థితికి చేరుకున్నాను. ఆ సమయంలో ఉన్నట్టుండి గుర్తుకొచ్చింది ఏంటంటే షూటింగ్లో సావిత్రి ఏడుపు ఆపని ఆ సంఘటన. నవ్వు వచ్చింది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సంఘటన గుర్తుకు రావటం ఏంటి? ఇదే నా ధ్యానం అంటే? పాత జ్ఞాపకాలు తవి తీసుకోవటమేనా అనుకున్నాను. కానీ సావిత్రి అలా ఎందుకు చేసింది అని అన్ని సంవత్సరాల తర్వాత మరోసారి కూడా ప్రశ్నించుకున్నాను. వెంటనే మనసు మరోసారి నిశ్చలమైంది. సమాధానం వచ్చింది. ఎవరో చెప్పినట్టుగా చెవులకు వినిపించడం కాదు, నాకు నాకే సమాధానంగా నా మనసుకు తట్టింది. సావిత్రి ఆ సమయంలో తనను తాను మర్చిపోయింది. ఇది నాకు వచ్చిన మెసేజ్. సావిత్రి ఆ సమయంలో తనను తాను మర్చిపోయింది. తను సావిత్రి అన్న సంగతి మర్చిపోయి పాత్రలో పూర్తిగా లీనమైపోయి ఆ పాత్ర కష్టాలను తన కష్టాలుగా భావించి అందులోంచి బయటికి రాలేకపోయింది. అక్కడ జరిగింది అది. నిజానికి పాత్ర వేరు, పాత్రధారి వేరు. పాత్రకేమీ తెలియదు, దానికి బుర్రే ఉండదు. పాత్రధారికి అంతా తెలుసు, పాత్ర గురించి పూర్తిగా తెలుసు. అలా పాత్రను అర్థం చేసుకున్న పాత్రధారి తనను తాను మర్చిపోతే ఏమీ తెలియని ఆ పాత్ర గతి తప్పుతుంది. అందువల్ల పాత్రధారి ఎప్పుడూ తనను తాను మర్చిపోకూడదు. అదే జరిగింది సావిత్రి విషయంలో. ఆహా, ఎంత బాగుంది అనిపించింది. ఇది అప్పట్లో ఎందుకు తట్టలేదు నాకు అని కూడా అనుకున్నాను. ఇక ఆగలేదు. ఇంకా ఎన్నో సత్యాలు ధారగా గంగా ప్రవాహంలో రావటం మొదలుపెట్టాయి. అందులో ఒకటి, సావిత్రికి తానెవరన్నది గుర్తుకు రాగానే అప్పటి వరకు తన కష్టాలు అనుకున్నవి ఒక్కసారిగా పోయాయి.
ఆమెవి కాకుండా పోయాయి. వెంటనే దుఃఖం ఆగిపోయింది. మనుషులు చేసే పొరపాటు కూడా అదే. అసలు తానెవరన్నది మర్చిపోయి ఇక్కడ భూమి మీద జరుగుతున్న జగన్నాటకంలో తన పాత్రలో లీనమై ఇక్కడ కష్టాలన్నీ తన కష్టాలనుకొని బాధపడటం, ఇక్కడ సంపదలు తనవనుకొని గర్వపడటం జరుగుతుంటుంది. నిజానికి ఇక్కడ కష్టాలు తనవి కావు, ఇక్కడ ఆస్తులు నాటకంలో సెట్ ప్రాపర్టీస్ అంటారు, అవి తనవి కావు. సావిత్రికి జ్ఞాపకం వచ్చినట్టుగానే మనుషులకు కూడా తనెవరో తాను తెలుసుకునే తరుణం వస్తే ఇక్కడ కష్టాలన్నీ ఒక్క పెట్టున మాయమైపోతాయి. సావిత్రిని పేరు పెట్టి పిలిచినా, ఇది రెండో మెసేజ్ నాకు వచ్చింది, సావిత్రిని పేరు పెట్టి పిలిచినా, ఎవరెన్ని అన్నా తనకు తానుగా గుర్తుకొచ్చినప్పుడే ఆ దుఃఖం అంతా పోయింది. అంటే మనం కూడా మనం ఎవరో మనం గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తేనే కష్టాల నుండి విముక్తులవుతాం. అలా గుర్తు తెచ్చుకునేందుకు ఇతరులు చేసేవన్నీ అందుకు సహాయాలు మాత్రమే. నువ్వు సావిత్రివి అని చెప్పినా ఆమె వినే స్థితిలో లేదప్పుడు. ఆమెకు గుర్తు వచ్చినప్పుడు మరెవరు చెప్పాల్సిన అవసరమే లేకుండా పోయింది. నాటకం మధ్యలో పాత్రధారి తనను తాను మర్చిపోతే గుర్తు చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నం ఏమిటంటే తెర వెనక్కి పోవాలి. ఇది మూడో మెసేజ్ నాకు వచ్చింది. నాటకం మధ్యలో పాత్రధారి తన్ను తాను మర్చిపోతే గుర్తు చేసుకునేందుకు చేయాల్సిన ప్రయత్నం ఏమిటంటే తెర వెనక్కి పోవాలి. అక్కడ సహాయకులు ఉంటారు. అప్పటికే గుర్తు రాకపోతే స్టేజ్ వెనక్కి పోవాలి, ఇంకా వెనక్కి. అలా ఆ పాత్ర వేషం వేసుకున్న గ్రీన్ రూమ్ వరకు వెళ్ళాలి. అక్కడికి పోయిన తర్వాత మరింత రంగు పూసుకోవటం, మరో కిరీటం పెట్టుకోవటం కాదు, పెట్టుకున్నవి తీసేయాలి, రంగులను చెరిపేసుకోవాలి, విగ్గును తీసి పక్కన పెట్టేయాలి. ఎదురుగా అద్దంలో తన నిజస్వరూపాన్ని చూసుకోవచ్చు. అదే ఆత్మదర్శనం అంటే, తనను తాను చూసుకోవటం. అప్పుడు తనెవరో తనకు గుర్తుకొస్తుంది. మనుషులంతా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆత్మదర్శనం కావాలంటే ఆ పనుల్లోంచి తాత్కాలికంగా వెనక్కి రావాలి. మరోసారి వినండి, తాత్కాలికంగా వెనక్కి రావాలి. అదే ధ్యానం అంటే. శారీరకంగా నిశ్చలంగా కూర్చోవటం, మానసికంగా నిశ్చలంగా ఉండటం. అలా చేయగా చేయగా ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అప్పుడు అతను ఆత్మజ్ఞాని అవుతాడు. ఆత్మజ్ఞానం అంటే తన గురించిన జ్ఞానం, తన్ను తాను తెలుసుకోవటం. అది ఎవరో చెప్తే కాదు, ఎక్కడో చదివితే కాదు, తన ఆత్మస్వరూపాన్ని తానుగా కనుగొనటం జరుగుతుంది. ఇప్పుడు రమణ మహర్షి గారు ఇక్కడ రంగంలోకి వచ్చారు. ఎవరేం ప్రశ్న వేసినా ఆయనది ఒకటే తారక మంత్రం, ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకో. ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవరు అని అనేవాడు. ఫలానా రంగారావు అంటే, రంగారావు అంటే ఎవరు అని అడిగితే నా పేరు అని చెప్తారు. నా పేరు అంటే నువ్వు ఆ రంగారావుకి భిన్నంగా ఉన్నావు కదా అని అనేవారు ఆయన. నేను అన్నది తెలుసుకో ముందు, అప్పుడు నీకు సర్వం విదితం అవుతుందని చెప్పేవారు. నేను అన్నది తెలుసుకుంటే నేనెవరో తెలుస్తుంది సరే, కానీ అంతా ఎలా తెలుస్తుంది అనుకుంటుంటే సమాధానం వచ్చింది దానికి కూడా. నువ్వెవరో నీకు తెలిసిన తర్వాత తిరిగి స్టేజ్ దగ్గరికి పోతే, ఓహో ఇది స్టేజ్, ఇదిగో నాలా పాత్ర పోషణ చేస్తున్నవారు, ఇక్కడ ఉన్నవారేమో సహాయకులు ప్రాంప్టింగ్ చెప్తున్నారు, వీరు కట్టెన్ ఎప్పుడు వేయాలో చూసుకునేవారు, అదిగో సౌండ్ సిస్టమ్ చూసుకునేవారు, వీడియోలు తీసేవారు, అదిగదిగో ఎదురుగా ప్రేక్షకులు ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు. మెకానిజం మొత్తం అర్థమైంది. నేనెవరో నేను తెలుసుకునేటప్పటికీ సర్వం విదితం అవటం అంటే ఇదే. అప్పుడు నాకు 5వ పాయింట్గా బ్యాక్గ్రౌండ్లో అన్నమయ్య కీర్తన వినిపించింది. పుట్టేది నిజమే, పోయేది నిజమే, మధ్యలో ఉన్న ఈ బతుకే నాటకం. నిజమే కదా, మిగతా అంతా నాటకమే. అందులో నేను ఒక పాత్రధారిని అంతే అని అర్థమైంది. ఆ తర్వాత మరి ఇంకే ప్రశ్నలు వేయకుండానే ఎన్నో సత్యాలు అదే ధోరణిలో మనసులోకి వచ్చేస్తున్నాయి. ఒక పాత్రధారి అలాగే ఆత్మదర్శనంతో తనెవరో తాను తెలుసుకున్న తర్వాత అంత తెలిసిపోయింది, ఇదంతా ఉట్టి నాటకమే అని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే అది సరికాదు. జ్ఞానం రాకముందు అన్యాయం చేశాడు, జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ అన్యాయం చేసినట్టు అవుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు మళ్ళీ వెళ్ళి తను అన్యాయం చేసిన పాత్రకి న్యాయం చేయటమే కరెక్ట్ అని
తోచింది. ఇక ఆ తర్వాత మరో పాయింట్ వచ్చింది, 7వ పాయింట్. కొందరు కష్టాలకు భయపడి ఆత్మహత్య చేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు స్టేజ్ మీద తన కష్టాలకు విసుగు చెంది దాన్ని తప్పించుకునేందుకు స్టేజ్ మించి దూకి పారిపోయినట్టే. అదే జరిగితే నాటకానికి ఏమవుతుంది? మిగతా పాత్రలకు ఎంత అన్యాయం జరుగుతుంది? నాటకాన్ని అయితే అనివార్య కారణాల వల్ల నాటకాన్ని ఇంతటితో నిలిపివేయటమైనది అంటూ తెరదించేయచ్చు. కానీ జగన్నాటకాన్ని ఎలా ఆపేది? తన మీద ఆధారపడి నాటకం కొనసాగిస్తున్న పాత్రధారులకు అన్యాయం చేయటం కాదా? అందుకే ఆత్మహత్య మహాపాపం అంటారు. ఇంకా కూడా ఎన్నో పాయింట్లు వచ్చాయి. కొందరు పాత్రధారులు తమకిచ్చిన చినిగిన బట్టలు, తెల్లగడ్డం, మిగతా ఆహారాన్ని వాటన్నిటిని చూసి పూరి గుడిసె అలాంటివి ఉంటాయి, వాటిని ఇతర పాత్రలతో పోల్చి తనకింత అన్యాయం ఎందుకు చేశామని డైరెక్టర్ని, మేకప్ మ్యాన్ని నిలదీస్తే ఏమిటి అర్థం? నిర్మాతని ఎంత వేడుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? పూర్తిగా సమ్మతించి తీసుకున్న పాత్రే, ఆ పాత్రోచితమైన ఆహార్యమే మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇంకా ఎన్నో సత్యాలు ఎంతో వేగంగా గంగా ప్రవాహంలో వస్తుంటే వాటన్నిటినీ పూర్తిగా గుర్తుపెట్టుకున్నానో లేదో తెలియదు. కానీ ఇదే విషయంగా రంగస్థలం అనే పుస్తకాన్ని కథారూపంలోనూ మరికొన్ని పుస్తకాలను కూడా ప్రచురించడం జరిగింది. ధ్యాన సాధన అనే పాఠ్యపుస్తకం కూడా ఒక సిలబస్తో తయారైంది. ఎన్నో మెడిటేషన్ వర్క్షాప్స్ నిర్వహించడం కూడా జరిగింది. ఆ 2 రోజుల ధ్యాన శిక్షణలో చెప్పేదంతా ధ్యాన సాధన అనే ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇదంతా జరగటానికి దాన్ని గుర్తు చేయటం నాకు ఎందుకు జరిగింది? నా అనుభవంలో నాకు ఎదురైన సంఘటనల ద్వారానే నాకు జ్ఞానం ఇవ్వటం అనేది జరుగుతుంటుంది. సావిత్రి సంఘటనతో పాటు నాకున్న నాటకానుభవం వల్ల కూడా నాకు అదే ఉదాహరణతో చెప్పబట్టే నాకు బాగా అర్థమైందని తెలిసింది. మెడిటేషన్ వర్క్షాప్స్లో కూడా అలాగే అక్కడ శిక్షణ తీసుకుంటున్న వాళ్ళని బట్టే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉదాహరణలు తీసుకోవటం, వివరణలు ఇవ్వటం జరుగుతుంటుంది. అలా సావిత్రి, రమణ మహర్షి, అన్నమాచార్యుల తర్వాత మరో 4 అపరిచితులు కూడా నాకు ప్రేరణ కలిగించారని చెప్పాను కదా, వాళ్లే పగటి వేషగాళ్ళు. ఆ రోజుల్లో ఒక 10-15 రోజుల పాటు వివిధ పౌరాణిక వేషాలతో ఇంటింటికి తిరిగి పద్యాలు పాడి మెప్పించి ఆఖరి రోజున మామూలు బట్టల్లో వచ్చి డబ్బులు కానీ మరి ఏమన్నా ఇస్తే తీసుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళని పగటి వేషగాళ్ళు అనేవాళ్ళు. ఎందుకంటే పగటి పూటే వాళ్ళు వేషం కట్టేవాళ్ళు, కానీ రాత్రిపూట లైట్లో డ్రామాలాగా వేసేవాళ్ళు కాదు వాళ్ళు. ఇది భద్రాచలంలో అదే 1961-62లో జరిగిన సంఘటన. ఒకరోజు పగటి వేషగాళ్ళు సీతారామ లక్ష్మణ హనుమాన్ వేషాలతో వచ్చారు. ముందు హనుమంతుని వేషధారి ఒక ఇంటి అరుగు మీద ఎక్కి చిందులు వేస్తూ పద్యం చదివితే అతని కుప్పిగంతులు చూసి మేమంతా పిల్లలు అంతా బాగా నవ్వాం. ఆ తర్వాత లక్ష్మణుడు, రాముడు వీళ్ళు కూడా అలాగే వారి పద్యాలను చదువుతూ వాళ్ళు కూడా ఎగురుతుంటే ఇదేం వింత అనిపించింది. చివరిగా సీతమ్మ వేషం వేసిన అతను కూడా అలాగే పద్యం చదువుతూ గంతులు వేస్తుంటే మేము పొట్ట చెక్కలే ఎట్టు నవ్వాం. కానీ తర్వాత తెలిసింది, భద్రాచలపు వేసవిలో పెనంలా వేడెక్కిన ఆ ఇంటి అరుగు మీద చెప్పులు లేకుండా ఎక్కేటప్పటికి వాళ్ళు అలా గంతులు వేశారని అర్థమైంది. చెప్పులు వేసుకోలేదు, మధ్యలో ఒకరినొకరు హెచ్చరించుకోలేదు. వాళ్ళు చదువుతున్న పద్యాలను కొనసాగించారు, ఆ బాధను భరిస్తూనే. కానీ ఆ సంగతి తెలియని మాకు వాళ్ళ నటన విడ్డూరంగా, తప్పుగా అనిపించింది. అంతేగాని వాళ్ళకి పద్యాలు పాడటం రాక కాదు, నటన తెలియక కాదు అన్నది అర్థమైన తర్వాత అన్ని సంవత్సరాల తర్వాత అయినా పర్వాలేదు, వాళ్ళు ఎదురుగా లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకున్నాను. నాటకంలో కూడా ఎదురుగా ఏమైనా పట్టించుకోవద్దు. తెర ఎగిరిపోని, వర్షం పడిని, పిడుగులు పడిని నీ పాత్ర పోషణ మీద దేని ప్రభావం పడకూడదని చెప్పేవారు. అందుకే ప్రపంచంలో ఏం జరిగినా జ్ఞానులు దేనికి ప్రభావితులెవరు. కళాకారులు ఎన్ని కష్టాలు పడతారో, వాళ్ళ కష్టాలు తెలియక వాళ్ళని తప్పు పట్టడం కరెక్ట్ కాదనిపించింది. అలాగే మనుషులను కూడా మనం ఎన్నోసార్లు తప్పుగా అర్థం చేసుకుంటాం. ఏ పరిస్థితుల వలన వాళ్ళు అలా చేశారో మనకు తెలియదు. పగటి వేషగాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాలో ఒకడు వాళ్ళని అనుకరిస్తూ ఆ అరుగు మీద ఎక్కేటప్పటికీ అసలు ఏం జరిగిందన్నది మాకు అర్థమైంది. అంతవరకు మేము వాళ్ళని చూసి నవ్వుతూనే ఉన్నాం. అర్థమైన తర్వాత అయ్యో ఇలా జరిగిందా అని అంత చిన్నప్పుడు కూడా మాకెంతో జాలనిపించింది. కానీ ఇప్పుడు అనుకున్నట్టుగా ఇంత విశ్లేషణ లేదు అప్పుడు. కాబట్టి ఎవరిని తప్పు పట్టకూడదు అని అర్థమైంది.
ఇంకా ఇలా మాట్లాడాలని ఉంది, కానీ ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను. ఇంకా వీడియోలు ఎన్నో రాబోతున్నాయి. అందులో నాకు తెలిసిన నిరంతర ధ్యానం గురించిన వివరాలను మీతో పంచుకునేందుకు అవసరమైన శక్తిని, ఆయుష్ని భగవంతుడు నాకు ఇస్తాడని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మిమ్మల్ని మళ్ళీ కోరుకునేది ఏమిటంటే, మీ రెస్పాన్స్ ఈ వీడియోకి చాలా అవసరం. కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం, వీడియోని పూర్తిగా చూడటం, కామెంట్ చేయడం, బాగుందని అనిపిస్తే లైక్ చేసి మీకు తెలియని వారికి షేర్ చేయటం చేస్తే ఈ వీడియో అచిరకాలంలోనే ఎంతోమందికి చేరుకుంటుంది. మరో 3-4 రోజుల్లో దీని తరువాయి భాగం కూడా రాబోతుంది. అంతవరకు సెలవు.